మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే హనుమాన్ జయంతి గురువారంతో కలిసి వచ్చింది. పరమ పవిత్రమైన రోజు. ఈ హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు ఈ కూర వండకూడదు. ఎవ్వరూ ఈ కూర తినకూడదు. కాదని ఈరోజు ఈ కూర వండినా తిన్నా కష్టాలు అనుభవిస్తారు. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోతారు. మహాపాపం చుట్టుకుంటుంది. ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు. ఈరోజు ఇంట్లో ఈ కూరను వండినా తిన్నా దరిద్రం అనుభవిస్తారు. ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. చేతిలో ధనం మిగలదు. ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు తెలియక హనుమాన్ జయంతి రోజు ఈ కూర తింటే నరకానికి పోతారని పురాణాలలో ఉంది. మరి హనుమాన్ జయంతి రోజు ఏ కూర తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై హనుమాన్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈరోజే హనుమ జన్మించాడని పరాశర సహిత చెప్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తలకు నూనె పెట్టుకోకూడదు. హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే, కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున 11 తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి ఆంజనేయ స్వామి వారికి ఆ తమలపాకుల మాలను సమర్పించండి. మీ కోరికలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి 21 తమలపాకులను తీసుకొని కుంకుమ రంగు దారంతో తోరణంలాగా చేసుకొని ఇంటి గుమ్మానికి ఆ తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా అతి త్వరలోనే కనకవర్షంతో నిండిపోతుంది. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణువు అవతారమైనటువంటి శ్రీరాముడికి సహకరించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివ వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివ వీర్యాన్ని ఒక పండుగ మలచి పుత్రుడి కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజనాదేవి తిన్న ఫలితంగా ఆమె గర్భం దాల్చి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవిస్తుంది. అక్కడే ఆంజనేయుడు వాయు ప్రసాది కావటం చేత వాయునందుడనే పేరు కలిగిందని పరాశుర సహిత వివరించింది. హనుమ ఎలా పుట్టాడు అనే దానికి వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అన్ని కథల్లోనూ వాయుదేవుడే శివవీర్యాన్ని ఒక పండుగ తెచ్చి తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి ఇచ్చినట్టుగా ఉంది. వాయుదేవుడే హనుమ పుట్టుకకు కారణం కనుక ఆంజనేయుని వాయునందనుడు అని కూడా అంటారు. భారతదేశంలో హనుమంతుని గుడి లేని ఊరు అంటూ ఉండదు. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అనే భేదం లేకుండా అందరూ హనుమంతుణ్ణి పూజిస్తారు. హనుమంతుని నామాన్ని ప్రయాణం, నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యు భయం ఉండదు. సర్వత్రా విజయం లభిస్తుంది. ఇంతటి పరాక్రమ ధీరుడైన హనుమంతుడు శక్తియుక్తులను కీర్తించటం ఎవరితరం కాదు. హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు. ఆంజనేయుడు అతి బల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముడిని ప్రేమించాడు హనుమ. రోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందట సీతమ్మ. వెంటనే రామభక్తుడైన హనుమ జానకీ రాముడి దీర్ఘాయుష్ కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడట. ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం. అది హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరూపమైన భక్తి. హిందూ పురాణాల ప్రకారం 7 చిరంజీవులలో హనుమంతుడు ఒకరు.
కలియుగంలో హనుమంతుడి ఆరాధన ఎంతో పుణ్యప్రదం. ఆంజనేయ స్వామి నామస్మరణతోనే కష్టాలు దూరమైపోతాయి. హనుమాన్ జయంతి రోజు పంచముఖ హనుమంతుని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది. పంచముఖ హనుమంతుడి రూపం 5 రకాల ముఖాలతో ఉంటుంది. ఇందులో మొదటిది వానరం, రెండోది గరుడ, మూడోది వరాహం, నాలుగోది నరసింహ, ఐదోది ఆకాశం వైపు ఉన్న గుర్రం. ఈ రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి. శ్రీరామ నామము, హనుమాన్ చాలీసా వంటివి పఠించాలి. దీపం వెలిగించటము, సింధూరం పెట్టించటం వంటివి చేయటం వల్ల ఆ వాయుపుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు. అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా 5 కోరికలు నెరవేరుతాయి. ఆ 5 కోరికలు ఏమిటి అంటే, ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారు. జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. కీర్తి, శక్తి, బలం, దీర్ఘాయువు, ఆంజనేయుడి ఆశీర్వాదాలు పొందుతారు. భయము, నిరాశ, ఒత్తిడి, ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. కోరిన కోరిక నెరవేరుతుంది. కనుక తప్పక హనుమంత్ జయంతి రోజు అందరూ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారి ఫోటోకి కానీ, రాముల వారితో కలిసి ఉన్న ఫోటోకు కానీ పూజ చేసుకోండి. ఏ ఫోటోకు పూజ చేసినా ఆంజనేయ స్వామి వారి తోకకు గంధం సింధూరంతో 5 బొట్లు లేదా 3 బొట్లు పెట్టాలి. దాని మీద కుంకుమను సమర్పించాలి. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన 4 నైవేద్యాలు ఉన్నాయి. ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది. ఆ నైవేద్యాలలో మొదటిది వడలు. ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేదా మాల కట్టి వడమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కుజ దోషాలు పోతాయి. శని దోషాలు, రాహుకేతు దోషాలు, ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి. ఇక రెండవ నైవేద్యం ఏమిటి అంటే అరటి పండ్లు. హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. హనుమ ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పండ్లను నివేదన చేయండి. లేదంటే ఒక 5 అరటి పండ్లు సమర్పించండి. ఇలా అరటి పండ్లు నివేదన చేయటం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటుగా తమలపాకులను లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. తమలపాకులను మాలలాగా కట్టుకుని అంటే 11 లేదా 18 లేదా 27 లేదా 48 లేదా 108 తమలపాకులను తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి. ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు. ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి. ఈ మూడింటితో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి. కొబ్బరికాయలంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈరోజు ఈ 4టిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి. తమలపాకులను తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. వడలు, అరటి పండ్లు, కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి. తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి. ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమ ఎంతో సంతోషిస్తాడు. ఈ ప్రసాదాలు పెట్టడం వలన 1,00,000 పూజలు చేసిన ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. రామ పుట్టుక రాముని భక్తిని పొందటం కోసమే. రామ భక్తుడిగా చిరంజీవిగా ఈ లోకం ఉన్నంతకాలం రామనామాన్ని స్తుతించే వారికి అండగా ఉండేందుకే హనుమంతుడు అవతారం ఎత్తాడు. అలాంటి హనుమ పుట్టిన రోజు అయిన హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శించి సింధూరం ధరిస్తే దుష్ట శక్తులు పారిపోతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మనోధైర్యం చేకూరుతుంది. ఈ రోజున హనుమంతుని ఆలయాలలో అర్చనలు, అభిషేకాలు చేయించి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, సుందరకాండను పఠించిన వారికి ఆపదలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలు ఉండవు. ఈతి బాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరతాయి. రామదేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది. మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి వారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
హనుమన్ను పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి. హనుమాన్ జయంతి రోజున సంతానం లేని వారు హనుమను పూజించటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూర వండకూడదని తినకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ కూర ఏమిటి అంటే ములక్కాయ. హనుమాన్ జయంతి రోజు ములక్కాడ కూరను అస్సలు తినకూడదు. ఇంట్లో ఆడవారు అస్సలు ఈ కూరను వండకూడదు. వండితే ఇంట్లో కష్టాలు ఎదురవుతాయి. చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజు ఎవరూ కూడా ములక్కాడ కూరను తినవద్దు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, సాంబార్లో వేసుకొని కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ములక్కాడ తినవద్దు. ఈరోజు కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ములక్కాడను తినకూడదు. ములక్కాడతో పాటు ఈరోజు మాంసాహారం అంటే నాన్ వెజ్ కూడా తినకూడదు. గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ అంటే పీతలు, నత్తలు, గవ్వలు ఇలా నాన్ వెజ్ ఏమీ కూడా తినకూడదు. సాధారణంగా మన హిందువులు హనుమాన్ జయంతి రోజు నాన్ వెజ్ను తినరు. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి వారు జన్మించిన పర్వదినం. ఇది హనుమకు ఇష్టమైన రోజు కనుక ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. పూజ చేయని వారు, పూజ చేసిన వారు ఎవరూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. అంటే మీరు ఆంజనేయ స్వామి వారికి పూజలు చేసినా చేయకపోయినా, గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈరోజు నీచు తినకూడదు. అంటే నాన్ వెజ్ తినకూడదు. కర్రీ రూపంలోనే కాదు, చికెన్ బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ పకోడీలు, చికెన్ నూడిల్స్, మంచూరియా, బర్గరు, పిజ్జా ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లోనే కాదు బయట కూడా మాంసాహారం తినకూడదు. కనీసం ఎగ్ కూడా తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కాదని హనుమాన్ జయంతి రోజున మాంసాహారం తింటే మహాపాపం తగులుతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు. నరకానికి పోతారు. అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఈ హనుమాన్ పండుగ రోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి పోవద్దు. ములక్కాయ, నాన్ వెజ్ ఈ 2 కూరలు ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. చేతిలో పైసా కూడా మిగలదు. ఒకరి దగ్గర ధనం కోసం చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుల పాలైపోతారు. లేనిపోని కష్టాలు వస్తాయి. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. చేతిలో ధనం మిగలదు. అప్పుల పాలైపోతారు. నరకానికి పోతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈరోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయ స్వామి వారిగా భావించి అరటి పండ్లను ఇవ్వండి లేదా వేరే ఫలాలను ఇవ్వండి. ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. హనుమాన్ జయంతి రోజు ఉదయము మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు సింధూరాన్ని కానీ లేదా ఒక కరక్కాయను కానీ కూడా లేకపోతే కొంచెం గల్లులుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే 7 జన్మల దరిద్రం, పాపాలు, దోషాలు పోతాయి. మీ దశ మారిపోతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి రక్షణ కలుగుతుంది. మీ ఒంటికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తుంది. మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది. దేనిని అయినా సరే సాధించే శక్తి వస్తుంది. నరఘోష, నరపీడ, నరదృష్టి అన్నీ పోతాయి. మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతి రోజు నీటిలో సింధూరం కానీ, కరక్కాయ కానీ, ఉప్పు కానీ వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ హనుమాన్ జయంతి రోజు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటి అంటే రావి ఆకు. అవును, ఈ హనుమాన్ జయంతి రోజు రావి ఆకు మీద దీపం పెడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. మీరు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఈ ఆకు మీద దీపాన్ని వెలిగించవచ్చు. లేదంటే మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందైనా సరే వెలిగించుకోవచ్చు. ఇంట్లో వెలిగించినా, గుడిలో వెలిగించినా, ఎక్కడ వెలిగించినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అసలు ఈ రావి ఆకు దీపం ఎలా వెలిగించాలి అంటే
ముందు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మంచి రావి ఆకును కోసి తెచ్చుకోవాలి. అంటే చిరుగులు రంధ్రాలు లేని మంచి రావి ఆకును ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత ఆ రావి ఆకును పసుపు నీళ్ళతో శుభ్రం చేయండి. చేసిన తర్వాత ఈ ఆకును ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి ఈ ఆకు మీద జై శ్రీరామ్ అని రాయండి. కుంకుమలో నువ్వుల నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్టుతో రావి ఆకు మీద జై శ్రీరామ్ అని రాయండి. ఆ తర్వాత ఈ ఆకు మీద ప్రమిదను పెట్టండి. మట్టి ప్రమిదను కానీ లేదా మీరు ఇంట్లో వాడే ప్రమిదను కానీ పెట్టండి. తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 లేదా 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఒత్తులు కూడా జిల్లేడు ఒత్తులు వేస్తే చాలా మంచిది. ఎందుకంటే జిల్లేడు ఒత్తులంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక జిల్లేడు ఒత్తులు దొరికితే జిల్లేడు ఒత్తులు వేయండి. లేదంటే మామూలు ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి. చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటి పళ్ళను కానీ నైవేద్యంగా పెట్టండి. ఇలా ఈ హనుమాన్ జయంతి రోజు రావి ఆకు మీద దీపం పెడితే జాతకంలోని దోషాలు పోతాయి. రాహుకేతు దోషాలు శని దోషాలు పోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. ధనానికి ధాన్యానికి లోటు అనేది రాదు. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు రావి ఆకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి. ఈరోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేసే పూజలకు ఫలితం రాదు. ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు. ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని దైవనామ స్మరణతో గడపాలి. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి గుడికి వెళ్తూ ఉంటారు. కానీ బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఈరోజు గుడికి వెళ్ళవద్దు. పూజలు కూడా చేసుకోవద్దు. దీని వలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది. అలాగే ఆడవారు ఈరోజు ఏడవకూడదు. ఎవ్వరితో గొడవలు కూడా పడకూడదు. మగవారు మందు జోలికి పోకూడదు. మగవారు కూడా ఎవరితో గొడవలు పడకూడదు. హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా పిల్లల్ని ఆంజనేయ స్వామి వారి గుడికి తీసుకుని వెళ్ళండి. చాలా మంచి జరుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. లేదంటే కష్టాలు అనుభవిస్తారు. ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు. వీడియోలోకి వస్తే హనుమాన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు. ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్, ఆరెంజ్, పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారనే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్, ఆరెంజ్, పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగులో ఉండే వస్త్రాలు మాత్రం ధరించకూడదు. ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి. కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులు ధరించవద్దు. ఉదయాన్నే స్నానం చేసుకుని రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఆ తర్వాత ఇంట్లోనే హనుమను పూజించండి లేదా గుడికి వెళ్ళండి. ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలో గోవు కనిపించినా ఈ ఆహారం పెట్టండి చాలు. డబ్బు వరదలాగా వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, మీరు హనుమాన్ జయంతి రోజు పూజలు చేసినా చేయకపోయినా, గుడికి వెళ్ళకపోయినా గోవు కనిపిస్తే ఆ గోవుకు చక్కగా 5 టమాటాలను పెట్టండి. కేవలం టమాటాలు ఒక్కటే కాకుండా ఆ టమాటాలలో కొంచెం బెల్లాన్ని కలిపి పెడితే చాలా మంచిది. ఎప్పుడైనా సరే ఆవుకు ఏ ఆహారం పెట్టినా ఆ ఆహారంలో బెల్లం కలిపి పెట్టాలి. అలా బెల్లం కలిపి పెట్టడం వల్ల మహాపుణ్యం వస్తుంది. బెల్లం కలిపి పెట్టడం అంటే బెల్లాన్ని చితక్కొట్టి పొడిలాగా చేసి టమాటాలతో కలిపేసి పెట్టాలి. అంతేగాని బెల్లం గడ్డను అలా పెట్టేయకూడదు. బెల్లం గడ్డను ఆవు తినలేదు. పొడి చేసి వేరే పదార్థాలతో కలిపి పెడితేనే తినగలదు. అంతెందుకు, మనమే డైరెక్ట్గా బెల్లం తినలేము. బెల్లాన్ని అలా తింటే నాలుక కొట్టుకుపోతుంది. మనమే తినలేనప్పుడు మూగ జీవాలు ఎలా తింటాయి చెప్పండి. కనుక టమాటాలలో బెల్లం కలిపేసి పెట్టండి.
టమాటాలు మీ దగ్గర లేవు అనుకునేవారు నానబెట్టిన బియ్యాన్ని కానీ లేదా నానబెట్టిన కందిపప్పును కానీ నానబెట్టిన పెసరపప్పును కానీ తీసుకుని దానిలో బెల్లం తురుము కలిపేసి ఆవుకు తినిపించండి. ఇలా తినిపించేటప్పుడు మనసులో మాకు ఉన్న దరిద్రము అనారోగ్యం పోవాలని సంకల్పం చెప్పుకోండి. బయటికి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయటం వలన, ఈ ఆహారాన్ని పెట్టడం వలన, అంటే టమాటాలు, బియ్యము, పప్పు వీటిల్లో ఏదో ఒక దానిలో బెల్లం కలిపి పెట్టడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యంతో అపార ధనయోగం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. సకల దేవతల అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలు సమస్యలు పోయి మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు గోవు కనిపిస్తే ఈ విధంగా చేసి సిరి సంపదలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ హనుమాన్ జయంతి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోయి తిరిగిలేని ఐశ్వర్యం కలుగుతుంది. మరి ఆ చెట్టు ఏమిటి అంటే జమ్మి చెట్టు. జమ్మి చెట్టును సెమీ వృక్షం అని కూడా అంటారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు కొన్ని కల్పవృక్షాలు పుట్టాయి. వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఒకటి. హనుమాన్ జయంతి రోజున జమ్మి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి. జమ్మి చెట్టుకి ఈరోజు విపరీత శక్తులు వస్తాయి. స్వయంగా శ్రీరాముడే జమ్మి చెట్టును పూజించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున జమ్మి చెట్టును తాకితే చాలు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. గ్రహదోషాలు పోతాయి, శని దోషాలు పోతాయి, కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక మీరు ఈరోజు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఈ జమ్మి చెట్టును 11 సార్లు టచ్ చేయండి. అలా తాకే సమయంలో మనసులో ఏదో ఒక కోరిక కోరుకోండి. ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ చెట్టును తాకటం వలన హనుమ అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఉన్నా తొలగిపోతాయి. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అసలు మీరు ఏమీ చేయకుండా జస్ట్ జమ్మి చెట్టును 11 సార్లు తాకినా చాలు మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది. మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. 7 జన్మల దరిద్రాలను తొలగించేస్తుంది. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన అపార ధనయోగం కలుగుతుంది. భారత ఉపఖండంలో జమ్మి వృక్షం ఉద్భవించింది. జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాలలో అయినా సరే త్వరగా పెరుగుతుంది. వీటి లభ్యత పెద్దగా లేకున్నా చాలా తక్కువ కాలంలో పెరిగేస్తుంది. అందుకే దాదాపు ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు ఉండే ప్రజలకు జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు. పట్నం వాసులకు జమ్మి చెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం. జమ్మి చెట్టు ఆకులు, కొమ్మలు పశువులకు మేతగా చాలా ఉపయోగపడతాయి. చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలకు వాడుతూ ఉంటారు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చినా, మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్టివ్యాధి నశిస్తుంది. ఈ జమ్మి చెట్టుకి ఇలాంటి విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు జమ్మి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కోట్లు దూసుకు వస్తాయి. మీ ఇంటికి డబ్బు దూసుకొస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీరు కని విని ఎరుగని సంపదను మీ సొంతం చేసుకోగలుగుతారు. ఎందుకంటే హనుమాన్ జయంతికి అంతటి శక్తి ఉందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. హనుమాన్ జయంతి అనేది ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు. వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవటం ఆనవాయితీ. వైశాఖ బహుళ దశమి రోజున కేసరి, అంజన దంపతులకు హనుమ పుట్టాడు. ఈరోజు ఆంజనేయ స్వామి వారిని పూజిస్తారు. ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్తారు. వడమాలలు సమర్పిస్తారు. ఆకు పూజలు చేస్తారు. ఇది ఒక పెద్ద పర్వదినం. కాబట్టి మర్చిపోకుండా ఈరోజు చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి. మీ దరిద్రాలు తీసేయడానికి, ధనాన్ని తెచ్చిపెట్టడానికి, మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు. ఈ వస్తువులకు అతీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వస్తువులతో పాటు దేవతలు ఇంటికి వస్తారు. ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించుకోవచ్చు. అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ హనుమాన్ జయంతి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయి.
కష్టాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు. మీరు అనుకోవచ్చు, ఎప్పుడు రాళ్ల ఉప్పు గురించే చెప్తూ ఉంటారు, రాళ్ల ఉప్పుకు అంత శక్తి ఉంటుందా అంటే అవును, 100% రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది. రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు సముద్రం నుండి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుంది. ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హనుమాన్ జయంతి రోజు ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి. అంటే రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. మీరు ఎలా పిలిచినా పర్లేదు, ఈ రాళ్ల ఉప్పును తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పును కొని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో పరిహారం చేసుకోవచ్చు. లేదా ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకొని వంటల్లో అయినా సరే వాడుకోవచ్చు. పరిహారం చేయాలి అనుకునేవారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పరిహారం చేసుకోండి. మీ అప్పును మీరు తీర్చుకోవాలన్నా, అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా, ధన సమస్యలను తొలగించుకోవాలన్నా ఈ పరిహారం చేసుకోండి. అప్పు పరంగా, ఇంటి పరంగా, అలానే వ్యాపార సంస్థల పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఏమీ లేదు, హనుమాన్ జయంతి రోజు ఉదయం పూట ఒక చిన్న మట్టి పాత్రను కానీ, ప్లాస్టిక్ బౌల్ను కానీ, గాజు బౌల్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఉప్పుల నుంచి ఒక గుప్పెడంత ఉప్పును తీసుకొని ఎడమ చేతితో ఆ బౌల్లో పోసేయండి. ఆ తర్వాత ఆ గిన్నెలో ₹1 బిళ్ళను, కుంకుమను, కొన్ని ఆవాలను వేయండి. ఆ తర్వాత ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి బీరువా కింద పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం ఈ బౌల్ను తీసేసి దానిలో వస్తువులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో పడేయండి. కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి. ₹1 బిళ్ళను మాత్రం మనం హుండీలో వేసుకోవచ్చు, దానం చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఉప్పు తెచ్చుకొని ఇలా పరిహారం చేసుకోవచ్చు. లేదు, మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఉప్పును తెచ్చుకొని ఈ 2 విధాలుగా కూడా మీరు ఆచరించేసుకోవచ్చు. ఎలా చేసినా మంచి ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈ హనుమాన్ జయంతి రోజు తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. లవంగాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. డబ్బుతో మనం నుండి నూరేళ్లు సంతోషంగా ఉండడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు, ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా లవంగాలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈ రోజున మీరు లవంగాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ ఏమీ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ₹10 చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు లవంగాలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలా లవంగాల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ లవంగాలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి. నార్మల్గా ₹20 పెడితే మనకు ఒక 10 లవంగాలు వస్తాయి. ₹50 పెడితే మనకు అందులో 20 నుండి 30 లవంగాలు వస్తాయి. మీరు ఒక చిన్న ప్యాకెట్ను తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ లవంగాలను మీరు తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిదివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు దీపం పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత ఇలా కొని తెచ్చుకున్న ఒక 10 లవంగాలను తీసేసి హనుమ పటం ముందు పెట్టి పూజ చేసుకోండి. పూజించటం అంటే పెద్దగా ఏం లేదు. దీపం పెట్టి పుష్పాలను పెట్టడం, చిన్న బెల్లం ముక్కను కానీ అరటి పండ్లను కానీ ఆంజనేయ స్వామి వారికి నివేదన చేసేసి అనంతరం లవంగాలను పెట్టేసుకొని సంకల్పం చెప్పుకోండి. డబ్బు నిరంతరం రావాలని, డబ్బు ప్రవాహంలాగా మన దగ్గర ఉండాలని, మనకు లోటు ఉండకూడదని, మన ఇబ్బందులు తొలగిపోవాలని, లవంగాలు మనకు చక్కగా యోగాన్ని కలిగించాలి అని మనం సంకల్పం చెప్పుకొని సంకల్పాలను ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టి పూజించుకోవాలి. లవంగాలు తెచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత లవంగాలను మనతో ఉంచుకోవచ్చు. లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు. లేదంటే మనం వ్యాపారం చేసుకున్నట్లయితే ఆ సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే లవంగాలను పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు. లేదంటే మీరు 10 లవంగాలను పెడతారు కదా, అందులో నుంచి ఇంట్లో వారందరూ కూడా తల ఒక్కొక్క లవంగాన్ని తీసి ఒక పర్సులో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే బ్యాగ్లో కూడా, మీతో బ్యాగ్ క్యారీ చేస్తే అందులో కూడా మీరు ఈ లవంగాలను
వేసుకోవచ్చు. అలా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఇలా గనుక ఈ రోజున మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. హనుమ యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది. ఆయన యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున ఈ హనుమాన్ జయంతి తిథి రోజున అత్తర సీసా అంటే చిన్నది అత్తరు సీసా మనకు దొరుకుతూ ఉంటుంది కదా, అది తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిది. అత్తరు సీసా అంటే మనకు నార్మల్గా 25 నుండి 30 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో కానీ బ్యాంగిల్ స్టోర్స్లో కానీ ఇలా ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ అత్తరు సీసాని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే అత్తరంటే అమ్మవారికి ఇష్టం. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. జాస్మిన్ స్మెల్ కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించింది కానీ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ రెండే పరిహారానికి ఉపయోగపడతాయి. దైవానికి పూజకు ఉపయోగపడతాయి. అవి పరిపూర్ణ పరిహారానికి సిద్ధింపబడతాయి. అందుకే ఈ రెండిటిలో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర, ఇంట్లో, అలాగే కాకుండా పూజ గదిలో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఈ హనుమాన్ జయంతి అతీత శక్తులతో కూడి వస్తుంది. కాబట్టి పటికను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. పటికను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వదరిద్రాలను పోగొట్టుకుంటాము. అలానే కాకుండా సర్వదరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. పటికను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ పటికకు చక్కగా కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. పటిక తెచ్చుకుంటే మీరు సాయంత్రం 3 గంటలు దాటిపోయిన తర్వాత పటికను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. ఇలా పటికను చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. ఈ పటిక మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. పటికను కొని తెచ్చుకోవడానికి ఈ హనుమాన్ జయంతి చాలా మంచి రోజు. అందుకే పటికను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి, ఫలితాలను పొందండి. ఇక 5వ వస్తువు ఏమిటి అంటే మిరియాలు. మిరియాలు కూడా చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు. అంటే ఇవి చాలా మంగళకరమైనవిగా భావిస్తారు. మిరియాలంటే హనుమకు ఎంతో ప్రీతి. కాబట్టి మిరియాలను హనుమాన్ జయంతి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని మీరు మిరియాల పౌడర్ని తెచ్చుకోకండి. కేవలం మిరియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి 1 గంట అలా వదిలివేయండి. ఆ తర్వాత ఆ మిరియాలను మనం వంటల్లో వాడుకోవచ్చు, ప్రసాదాలలో వాడుకోవచ్చు. ఈరోజు మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఖాయం. కాబట్టి మిరియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఈ హనుమాన్ జయంతి రోజు కుంకుమను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. కుంకుమ చాలా మంగళకరమైనది, మంగళప్రదమైనది. కుంకుమ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరమే లేదన్నమాట. కుంకుమన్నా సింధూరమన్నా ఆంజనేయ స్వామికి ఇష్టం. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి. కుంకుమను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. కుంకుమ చిన్న ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్నా లేదంటే పెద్ద ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి. మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మనకు ధనం వస్తుంది. మన ఇంటి సంపాదన పెరుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు కుంకుమను ఇంటికి తెచ్చుకోండి. ఆ కుంకుమను పూజ గదిలో పెట్టుకుని వాడుకోండి. మీరు అనుకోవచ్చు, ఇన్ని చెప్తున్నారు, మీరు 2 వస్తువులు తెచ్చుకోవాలని చెప్పారు కదా అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోకండి. మీకు ఏవైతే అవసరమో, ఏవైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. అలా తెచ్చేసుకొని పరిహారం చేసుకోవచ్చు, లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు. అంటే ఉప్పు తెచ్చుకుంటే ముందు చెప్పుకున్న, అంటే ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న పరిహారాన్ని ఆచరించండి. లేదా ఈ ఉప్పును ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు. కుంకుమ తెచ్చుకుంటే ఆ కుంకుమను పూజ గదిలో పెట్టుకోవచ్చు, లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. ఇలా 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. 2 విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది. అటు మనం నష్టపోము, అలానే కాకుండా ఇటు తెచ్చుకున్న దానికి కూడా మనం ఫలితం కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. పడేయకూడదు. అలా అని వాటిని వదిలేయకూడదు.
ఇప్పుడు మిరియాలు తెచ్చుకుంటాం, మనము పూజ గదిలో పెట్టుకుంటాం, పూజించుకుంటాం, ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం, అంతే అన్నమాట. ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక ఆకును తినాలని, అలా తింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే తమలపాకు. అవును, హనుమాన్ జయంతి రోజు తమలపాకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతి వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆయుష్ పెరుగుతుందని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు తమలపాకును తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. రోగాలు పోతాయి. అనారోగ్య సమస్యలు పోతాయి. మీ శరీరం బలంగా మారుతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే ఈరోజు తినే తమలపాకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. తమలపాకులంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం. తమలపాకులకు ఎంతో శక్తి ఉంటుంది. తమలపాకు దరిద్రాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ఈరోజు ఒక తమలపాకు తింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. జాతక దోషాలు పోతాయి. కష్టాలు, సమస్యలు పోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు. మరి ఇంతకీ ఈ తమలపాకును ఎలా తినాలి అంటే ఏమీ లేదు. ఈ హనుమాన్ జయంతి రోజు ఒక తమలపాకును తెచ్చుకొని మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టుకోండి. కేవలం ఒక తమలపాకును తెచ్చుకొని ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టుకోండి. పెట్టి నమస్కారం చేసుకోండి. స్వామి, మా ఇంట్లో ఉన్న సమస్యలు పోవాలి, మా కష్టాలు, పీడలు, బాధలు, ధన సమస్యలు అన్నీ పోవాలి అనే సంకల్పం చెప్పుకోండి. మీరు పూజ అంతా చేసేసుకున్న తర్వాత ఇలా చేయండి. ఒక 5 నిమిషాల పాటు తమలపాకును ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు వదిలివేయండి. 5 నిమిషాల తర్వాత ఈ తమలపాకును తీసి ఇంట్లోని వారందరూ కూడా తినండి. అంటే ఆ ఒక్క ఆకునే ముక్కలు చేసుకుని తినండి. అందరూ కలిసి ఒక ఆకును తినండి, సరిపోతుంది. తమలపాకును అలా తినేయవచ్చు. లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ, బెల్లాన్ని కానీ, తేనెను కానీ వేసుకొని కూడా తినవచ్చు. ఇలా ఈరోజు తమలపాకును తినటం వలన సంవత్సరమంతా రాజయోగం పడుతుంది. కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి. ఆంజనేయ స్వామి వారే సకల ఐశ్వర్యాలను ఇస్తారు. ఈ ఆకు తిన్న 1 గంటలోనే మీ శరీరంలో మార్పు వస్తుంది. శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి. ఆయుష్ వృద్ధి అవుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. జాతక దోషాలు కూడా పోతాయి. ఇక మీకు తిరగనేదే ఉండదు. ఎందుకంటే హనుమాన్ జయంతి రోజు తమలపాకులకు కష్టాలను తొలగించి ఆయుష్ను పెంచే విపరీత శక్తులు వస్తాయి. తమలపాకు చెట్టు అంటే సకల దేవతలకు ఎంతో ప్రీతి. ముఖ్యంగా హనుమ తమలపాకులను ఎంతగానో ఇష్టపడతాడు. అందుకే హనుమకు తమలపాకులతో పూజ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు తమలపాకును తిని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.